నామమున ప్రియులైన మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము మరణము వరకు నమ్మకముగా ఉండుము. మరణం వరకు నమ్మకముగా ఉండుము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆరంభము నుండి ఆది సంఘము ఏదైతే ఉండిందో అది మొదలుకొని ఇప్పటి వరకు క్రీస్తు సంఘముతో పాటు కీనీడగా దయ్యపు సమాజము కూడా సంఘములో కలిసే సాగుతూ వస్తున్నది. సంఘము పరిశుద్ధమైనటువంటిది. సంఘము దైవ సంబంధమైనటువంటిది. సంఘము దైవ ఆలోచనతో ఏకీభవించి నడిచేటువంటిది. దానికి ఏకదేవుడు, ఏక ఆలోచన, ఏక మార్గము, ఏక విధానము, ఏక తాత్పర్యము. కానీ వీటన్నిటినీ విభేదిస్తూ రాజకీయము చేస్తూ రచ్చను సృష్టిస్తూ సంఘమును గలిబిలి చేస్తూ సంఘ విచ్ఛిన్నానికి, నాశనానికి దారితీసేటువంటి దయ్యపు సమాజము కూడా ఎప్పుడూ ఈ సంఘముతోనే కలిసి సాగుతూ ఉంటుంది. అలాంటి అనుభవాలు పౌలు గారికి చాలా ఉన్నాయి. ఇదిగో ఈ కంచరివాడు నాకు చాలా ఆపదను కలుగచేశాడు, ఇబ్బందిని కలుగచేశాడు. వాడు అనేకులను చెరిపాడు. నేను ఎంత చెప్పినా కూడా వారెవరూ వినలేదు, అర్థం చేసుకోలేదు అని తన యొక్క బాధని, ఆ సమయానికి తన యొక్క అసక్తతని వ్యక్తం చేస్తూ చాలా బాధపడ్డాడు. ఇక దేమా లాంటి వ్యక్తిని గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేవుణ్ణి, సంఘాన్ని అప్పటి వరకు పౌలుతో కలిసి నడిచినటువంటి పౌలుని విడిచి లోకమును ప్రేమించి నిర్ద్వందంగా వెళ్ళిపోయాడు. అది దారుణంగా కనిపిస్తూ ఉంటుంది, హృదయాన్ని కలిచివేస్తూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాయి. పేతురు నాయకత్వములో ఉన్నటువంటి సంఘం విషయములో ఉన్నవి, బర్నబా పౌలు గారి నాయకత్వములో ఉన్నటువంటి సంఘములోనూ ఉన్నవి. ఆ మాటకొస్తే ఏ ఏ పట్టణాలలో ఎన్నెన్ని సంఘాలైతే స్థాపించబడ్డాయో అన్ని సంఘాలలో ఇలాంటి సమస్యలు చోటు చేసుకుని ఉన్నాయి. సంఘము బాగుండటము, క్షేమకరంగా ఉండటము, సంతోషంగా ఉండటం, ఆరోగ్యకరంగా ఉండటం, సమాధానపూర్వకంగా ఉండటం అనేటువంటిది సాతానుకు ఇష్టము ఉండదు. కనుక ఏదో ఒక సమస్యను సృష్టించి సంఘమును పలు విధములైనటువంటి విధంగా మలిచి అనారోగ్యాన్ని సృష్టించి
ఆ సంఘము దేవుని సంఘముగా కాకుండా కూడా నిండా ముంచేటువంటి ప్రమాదము ఉంటుంది. ఎవరు సంఘమునకు వస్తారో తెలియదు, ఎందుకు రారో తెలియదు, వచ్చినటువంటి వారు ఎందుకు విభేదిస్తారో తెలియదు, ఏ విషయంలో విభేదిస్తారో తెలియదు, ఎందుకు అలుగుతారో తెలియదు, ఎందుకు గునుగుతారో తెలియదు, నసుకుతారో తెలియదు, చివరికి ఎందుకు రాకుండా ఆగిపోతారో తెలియదు, ఎందుకు సంఘమును విడిచిపెట్టి వెళ్ళిపోతారో తెలియదు. ఇది అన్ని సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితులు. ఒక మాటలో చెప్పుకోవాలంటే సార్వత్రిక సంఘములో చోటు చేసుకొని ఉన్నటువంటి సమస్య. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని యొక్క దృక్పథము ఎలా ఉంటుంది? మనము మన మానసిక స్థితిని ఎలా ఉంచుకోవాలి? మనము ఏ రకంగా దృఢత్వంగా ఉండాలి? ఏ రకంగా క్రీస్తును సంఘాన్ని అంటిపెట్టుకొని కొనసాగాలి? ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇకపోతే ప్రారంభములో ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచి గడ్డి మేసేటువంటి ఎద్దు రూపములో యెహోవా ఉన్నాడని భావించి వారికి ఉన్నటువంటి అలవాటును బట్టి పూజిస్తూ సేవిస్తూ ఆనందిస్తున్నటువంటి తరుణములో దేవునికి కోపం వచ్చింది. దైవ పరిచారకుడైనటువంటి మోషేకి కోపం వచ్చింది. చేతిలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర పలకలని పగలగొట్టాడు. చాలా ఆవేశంగా మాట్లాడాడు. ఒక విధంగా తిట్టాడు అని చెప్పాలి. తిట్టాడు. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఎవరు యెహోవా పక్షంగా ఉంటున్నారో వారు నా యొద్దకు రండి అని చెప్పి 12 గోత్రముల వారిని ఉద్దేశించి చెప్పాడు, ప్రకటించాడు. అప్పుడు ఎవరెవరు వచ్చారు? నిర్గమకాండం నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండము 32వ అధ్యాయము 26వ వచనం. 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షముగా ఉన్నటువంటి వారందరూ నా యొద్దకు రండి అనగా అలా ప్రకటన చేయగానే ఎవరొచ్చారయ్యా అనంటే లేవీయులందరూ కూడి వచ్చారు. లేవీయులు అనంటే 12 గోత్రాలలో ఒక గోత్రపు వారు. మిగిలిన 12 గోత్రాల వారు రాలేదు. చూడండి, చేసిందేమైనా మంచి పనా? ఉన్నది వారు దైవపక్షంగానా దయ్యపు పక్షంగానా? చేతల్లో చెప్పకనే చెప్పారు. కానీ ఇప్పటికైనా ఆలోచించుకొని యెహోవా పక్షముగా ఉన్నటువంటి వారు రండి అనంటే ఎందుకు రాలేకపోయారు? ఎందుకు ముచ్చట్లు? ఏం మాట్లాడుకున్నారు? ఎందుకు భీష్మించుకొని ఉండిపోయారు? అలాగే
ఏం జరిగి ఉంటుంది? ఎన్నెన్నో జరిగి ఉంటాయి. ఎవరెవరో ఏమేమో మాట్లాడుకొని ఉండి ఉంటారు. చెవుల్లో గుసగుసలు, ఒకరికి ఒకరు ఎవరు బొకండ్రా, ఏం చేస్తాడో చూద్దాం, ఎట్లయితే అట్లా, ఎంతవరకు దాకా నేను పర్వాలేదు, ఎవరు బొక్క అట్లే, సరే సరే, ఏంటి ఏంటి ఈ విధానం? మీరు చూడండి, మనకు ప్రాక్టికల్గా కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. లేవీయులు మాత్రము మోషే యొద్దకి వచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ సమయానికి, ఆ ప్రస్తుతానికి ఎవరు యెహోవా వారు, ఎవరు కానివారు? లేవీయులు యెహోవా వారు, మిగిలినటువంటి వారు కారు. ఆ సమయానికి కారు. కత్తి తీసుకోండి అని అన్నాడు మోషే. నీ చెలికాళ్ళను, నీ తోటి వారిని చంపేయండి అన్నాడు. ఆ వేటికి 3000 మంది చంపబడ్డారు. మేబీ ఆ 3000 కొంచెం ఎక్స్ట్రాలు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కడు 10 మందిని ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఈ ప్రభావితం చేసినటువంటి వారిని అలా లేదు అక్కడ, కానీ నేను అనుకుంటున్నాను వాళ్ళు టార్గెట్ చేయబడ్డారేమో. దేవుడు మోషే, ఈ 3000 6000 ఎందుకు ఈ లెక్క, మొత్తం లేపేస్తా, కావాలంటే మరలా నాకు సంతానాన్ని నీ ద్వారా కలుగ చేసుకుంటాను, వీళ్ళందరినీ చంపేస్తాను అని అన్నాడు. కానీ అలాగని దేవుడిది అంత కర్కశమైనటువంటిది, అంత క్రూరమైనటువంటిది అని మనం అనుకోకూడదు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా పిల్లల పట్ల మన ప్రేమ, మన యొక్క లాలన, ఆప్యాయత, కనికరము, దయ, క్షమించటం, చేరదీయటం ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు ఎక్కడి నుండో రాలేదు. దేవుడు ఆ గుణస్థుడై నేర్పించగా మనకు వచ్చినటువంటిది, స్వతహాగా వచ్చినటువంటి కాదు. అలాంటి దేవుడు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు అనంటే అసలు తానెవరో, తనకి తన ప్రజలకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమిటో ఐగుప్తు దేశములో ఉన్నప్పుడే అన్ని క్రియలు చేసి పాఠాలు బోధించాడు. క్రియల ద్వారానే పాఠాలు నేర్పించాడు. ఎవరు నిజ దేవుడు, ఎవరు సత్యమైనటువంటి దేవుడు, ఎవరు బలమైనటువంటి దేవుడు ఇత్యాది విషయాలన్నిటినీ చూపించాడు. ఐగుప్తు జ్యేష్ఠ సంతానమును చంపేసి ఇశ్రాయేలీలను మాత్రం కాపాడినప్పుడు, ఇశ్రాయేలీలంటే తనకెంత ప్రాణమో, తనకెంత తపనో, తనకెంత ఇష్టమో చెప్పకనే చెప్పాడు. ఇంత చేసినా, ఇంత చెప్పుతున్నా, ఇంత ఆరాట పడుచున్నా, ఇంత బావులాడుతున్నా, భ్రమిస్తున్నా కూడా వీరు ఆలోచించరే, అర్థం చేసుకోరే, మాట వినరే, లోబడరే, దగ్గర ఉండరే. ఏంటి ఈ పెడుసుతనం, ఈ పెక్కుతనం? దేవుడికి చాలా కోపం వచ్చేసింది. వాస్తవానికి చెప్పాలంటే ఇశ్రాయేలీల మీద స్వతహాగా ప్రేమ లేదు. అంటే ప్రజలంటే దేవునికి ప్రేమ ఉండదంటే ఆ ఓవరాల్ కాన్సెప్ట్లో తన పిల్లలు తనకు ప్రేమ కలిగినటువంటి వారే.
కానీ వినకపోతే వాడెవడైనా సరే దేవునికి కొరగానటువంటి వాడే. ఎవరు అబ్రహాము, ఎవరు ఇస్సాకు, ఎవరు యాకోబు, వాళ్ళ పేర్లు చెబుతూ వాళ్ళను ప్రస్తావన చేస్తూ మిమ్ములను నేను వాళ్ళకి మాట ఇచ్చిన ఆ మాట మేరకి మిమ్మల్ని కాపాడుతాను, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపిస్తాను. మనకు అక్కడ మోషే ప్రార్థన చేయటమే కనబడుతుంది. అయ్యా మీరు చంపితే అన్యులు ఇలా అనుకుంటారు, ఐగుప్తులైతే ఏకంగా కనాను దేశానికి తీసుకుపోవటం చేతకాక మధ్యలోనే అరణ్యంలో చంపేశారు అని అంటారు అని చెప్పి మోషే దేవునికి విన్నపించుకున్నట్లుగా మనకు కనబడుతుంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి, మోషే విన్నపించుకునేంత వరకు యెహోవాకు ఆలోచన లేదంటారా? ఇలా అనుకుంటారని. మోషేకు వచ్చినటువంటి వివేక ఆలోచన యెహోవాకు రాలేదంటారా? ఏమండి? యెహోవాకు ఉన్నది. మీరు తర్వాత చదువుకోండి, ఆ వచనం ఇస్తాను. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం మొత్తం చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము పూర్తిగా చదువుకోండి. అందులో దేవుడు ఏ ఆలోచన చేసి ఉన్నాడు, కలిగి ఉన్నాడు, ఏం చేయాలని చేశాడు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతుంటాయి. రైట్. నీ ద్వారా సంతానాన్ని ఏర్పాటు చేసుకుంటాను అన్నటువంటి దేవుడు తానే మరలా తన ఆలోచనను విరమించుకొని, మర్చిపోకూడదు, తానే అని అంటాను నేను, తన ఆలోచనను విరమించుకొని మరలా వారిని నడిపించడం జరిగింది. ఇప్పుడు మనం ఎవరిని అభినందించవచ్చు? మొత్తం ఇప్పుడు ఇంత చెప్పుకున్నటువంటి దాంట్లో ఎవరిని అభినందించవచ్చు? లేవీయులను. సరే, వాళ్ళతో ఆ తరంతో పోల్చుకుంటే మనం చిన్నోళ్ళమే, కానీ సరే అభినందన అనేటువంటి పదం వాడకపోయినా ఏం వాడచ్చు? మంచివారు, గొప్పవారు. వెరీ గుడ్, బాగుంది, ఇంతవరకు బాగుంది. మోషే కాలం అయిపోయింది, న్యాయాధిపతుల కాలం వచ్చింది, తర్వాత రాజుల కాలము వచ్చింది. ఈ ప్రయాణం అంతట్లో అంతా బాగుందా అంటే ఏం లేదు. ఒక రాజు వచ్చినప్పుడు తన పరిపాలన కాలంలో అది 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, ఓ 5 సంవత్సరాలు బాగుంటుంది, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు బలాదూరుగా ఉంటుంది. దేవుడు అప్పుడు ఒక దెబ్బేస్తాడు, ఏమైనా పురాణం కొట్టుకున్నట్టే ఓ దెబ్బేస్తాడు. ఆ రోజుకు బాగుంటారు కదా పిల్లలు. మళ్ళీ 2 రోజులు గడిచేసరికి అంతే జరిగింది. ఈ జర్నీ అంతట్లో దెబ్బేసినప్పుడు బాగుండటం, కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఎగిడిచిన భూతాలు అవ్వటం, అంతే కదా. ఈ రకంగా జర్నీ కొనసాగుతూ వచ్చింది. లేవీయులు యాజక గోత్రంగా కొనసాగారు. ఈ రాజుల కాలము ముగిసిన తర్వాత యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త, ముగిసిన తర్వాత అంటే అది మనం ఇక్కడ ఎలా ఉంటుంది అనంటే, ముగియబోతుంది అని అన్నప్పుడు యెషయా గారు ఉంటారు, ఆయన తర్వాత ఇర్మియా గారు ఉంటారు. ఇర్మియా గారి సర్వీస్ ఎండ్లో వీరు చెరపట్టబడతారు.
అప్పటికి యెహెజ్కేలు గారు అప్పుడే పుట్టుకొచ్చినటువంటి ప్రవక్తగా సర్వీసు ఆరంభిస్తాడు. అంటే ఇర్మియాది ఎండింగ్, యెహెజ్కేలుది ప్రారంభం. యెహెజ్కేలు గారు ప్రవచిస్తున్నటువంటి కాలానికి మొదటి దఫాలో దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో లాంటి వాళ్ళు ఇంకా మిగిలిన జనాలు చెర పట్టబడి తీసుకుపోబడ్డారు. అలా 3 దఫాలుగా తీసుకుపోబడతారు. 3 పర్యాయానికి సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో దేవుడు యెహెజ్కేలు ద్వారా చెప్పుచున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడు అనంటే, యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 10వ వచనం. 44వ అధ్యాయం 10వ వచనం. మరియు ఇశ్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా ఇశ్రాయేలీలు ఎవరిని విసర్జించారట? దేవుణ్ణే విసర్జించినటువంటి ఈ జనులకి దైవజనుణ్ణి విడిచిపెట్టడం పెద్ద పనా? పెద్ద విషయమా? దేవుణ్ణి విడిచిపెడితే దేవుణ్ణే విడిచిపెట్టారు అని మాట్లాడుకుంటారు. దైవజనుడిని విడిచిపెడితే ఆయన ఎట్లాంటోడో, అందుకే అందరూ ఆయనను విడిచిపెట్టిపోతారు. ఇది మనకు వచ్చేటువంటి ఆలోచన, ఇది మన నైజం, మన తీరు, మన అభిప్రాయం. దయచేసి అలా ఎప్పుడు కూడా అభిప్రాయపడకండి. అఫ్కోర్స్ దైవజనుల లోపం ఉండదు అని నేను అనట్లేదు, కానీ అన్ని సందర్భాలలో దైవజనుడే కారకుడు అయి ఉండడు. యెహోవాను విడిచిపెట్టడానికి యెహోవాలో వాళ్లకు కనిపించిన లోపం ఏమిటి? అందరూ విడిచిపెట్టారు. ఇప్పుడు అందరూ విడిచిపెట్టారు అని అంటే, ఇప్పుడు 12 గోత్రాల వారు, ఇప్పుడు యెహోవా పక్షంగా ఉన్నటువంటి వారు ఎవరో నా దగ్గరికి రండి అని అంటే 11 గోత్రాల వారు రాలేదు కదా. 11 గోత్రాల వారు రాలేదు అని అంటే ఇప్పుడు మోషే మంచోడు కదా, దేవుడు మంచోడు కదా? వాళ్ళు పనికి మాలినోళ్ళు, రానివారు పనికి మాలిన వారు, రానివారు దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి వారు, రానటువంటి వారు అవిశ్వాసులు, రానటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి ఉత్సవాలకి అలవాటు పడినటువంటి వారు, ఆ సంతోషాలకి, ఆ ఆనందాలకి అలవాటు పడినటువంటి వారు. అవునా? రైట్. ఇప్పుడు ఇశ్రాయేలీలు, ఇప్పుడు ఎవరైతే అప్పుడు రాలేదో మోషే గారి కాలంలో, ఇప్పుడు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయారట. అందుకే పరాకాష్ఠకు వచ్చి నెబుకద్నెజరుకు అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇశ్రాయేలీలు అందరూ దూరంగా వెళ్ళారు. తదుపరి ఏమంటున్నాడు? వారు తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా కొంచెం వీళ్ళన్నా ఉంటారేమో అని అనుకుంటే, ఎవరు? లేవీలు. ముందు లేవీలు వచ్చారు కదా, కొన్ని వాళ్ళన్నా అంటి పెట్టుకుని ఉంటారు అని అనుకుంటే ఏం జరిగిందట?
నన్ను విసర్జించిన లేవీయులు వాళ్ళే విసర్జించారంటే నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషములు భరించుదురు. కొంచెం లైన్ చక్కగా మళ్ళీ చదువు. వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు 10వ వచనం. ఇశ్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా, అదనమాట ఇంపార్టెంట్. ఆ పదం వారితో కూడా అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళ వల్లనే వీళ్ళయ్యారు. వీళ్ళ బుద్ధి అదే బుద్ధి అయింది. మామూలుగా ఎవరికి నేర్పించాలనుకుంటాం, ఎవరి ప్రభావం ఎవరి మీద ఉండాలనుకుంటాం. లేవీలు అన్న దేవునితో ఉన్నారు కాబట్టి ఈ లేవీలు రాంగ భవిష్యత్తు కాలంలో ఈ 11 గోత్రాల వారికి ఏదో రకంగా అట్లా కాదు ఇట్లా చెప్పి అవేర్నెస్ కలిగించి దేవుని సన్నిధిలోకి నడిపించాలి అని అనుకుంటా ఉంటాం. రాంగ అంటే ఎల్లక మల్లక అన్నట్లున్నదా, రైట్? ఓకే, రప్పించాలి అని అనుకుంటా ఉంటాం. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే ఆ 11 గోత్రాల వారే ఉన్న ఒక్క గోత్రాన్ని కూడా ఊడగొట్టారు. అది ప్రభావం. ఉన్న ఒక గోత్రాన్ని కూడా ఆ లాంగ్ జర్నీలో ప్రభావితం చేశారు. వీళ్ళు కూడా పోయారు రా అంటున్నాడు అక్కడ దేవుడు. యాజక గోత్రంగా అంటే కొంచెం శ్రేష్టమైన గోత్రంగా భావిస్తూ ఉంటాం కదా, అలాంటి శ్రేష్టమైనటువంటి గోత్రం కూడా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు అని అన్నాడు. సరే, వాళ్ళు వారి దోషములు భరించరా తర్వాత విషయం. భరించిళ్ళు అఫ్కోర్స్, బట్ విడిచిపోయారు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. మనకి మిగిలిన 12 గోత్రాలతో పాటుగా వీళ్ళును విడిచి వెళ్ళారు. ఓకే, ఇక వీళ్ళందరూ పట్టబడుచు ఉన్నారు. ఇంకా మేబీ చివరాంకములోనికి వచ్చింది, చివరి దఫా. పాపం దేవుడు ఎందుకంటున్నానంటే, ఈ పాపం జాలేస్తుందండి, బాధేస్తుంది. ఇప్పుడు మన తండ్రి మనం బాధపడుతూ ఉంటే అతని ఎదురుగా కూర్చొని మనం చూస్తూ ఉంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? అయ్యో అనిపించదా? మా నాన్న అంతగా తపించి అంతగా ప్రయత్నం చేస్తున్నా, అంతగా కష్టపడుతున్నా కూడా వీళ్ళు అర్థం చేసుకోరే. అంటే ఈయన పాపం అని ఆయనకు చేసేది లేకపోయినా ఇప్పుడు మనం కూడా దేవునికి మనం చేయగలిగేది ఏమైనా ఉన్నదా అని అంటే, సరే మనకు చేతనంత మేరకి దేవుని మనస్సును అర్థం చేయించి దేవుని దగ్గరికి చేర్చటమే మనం చేయగలిగేటువంటి పని. అది ఎంతవరకు విజయవంతం అవుతుంది కాదు అనేటువంటిది సెకండరీ. ఇప్పుడు దేవుడు బాధపడేటువంటి పరిస్థితి, ఆ బాధను చూడలేక ఈ యెషయా గారైతేనేమి, ఇర్మియా గారైతేనేమి, యెహెజ్కేలు గారైతేనేమి ఎంతో బాధపడతారు వాళ్ళు. సరే, ఇప్పుడు లేవీయులు కూడా వెళ్ళారు. అయితే గుడ్డిలో మెల్ల ఏంటి అని అంటే ఇది ఆ పదము వాడింది, చూడాలి. ఆ పదం వాడింది గుడ్డిలో మెల్ల అనేటువంటిది ఇక్కడ పాజిటివ్ టర్మా నెగిటివ్ టర్మా? మెల్లకన్ను కదా. అంటే ఇది నేను ఒక ఉచ్చారణకి బాగుంటుంది అనేటువంటి ఒక సామెతగా పలకడానికి బాగుంటుంది అని నేను పలికాను, కానీ మెల్ల కాదు ఆయన. ఈ లేవీయులలో ఒకడు, అతడి పేరు సాదోకు.
అతని గురించి చెప్తున్నాడు చూడండి. 48వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయము 11వ వచనం. 48వ అధ్యాయము 11వ వచనం ఏమని చెప్తున్నాడు ఇక్కడ అనంటే, ఈ సాధోకు సంతతి వీరు 70 సంవత్సరములు చెర అనుభవించిన తర్వాత తిరిగి మరలా వారి దేశమునకు వస్తారు, తీసుకురాబడతారు. తీసుకొస్తాను, తీసుకురాక ఏం చేస్తాను? ఇక వాళ్ళ తండ్రులకు మాట ఇచ్చాను నేను. వారు మాట తప్పేవారేమో కానీ నేను మాట తప్పేవాడిని కాదు. తీసుకొస్తాను. తీసుకొచ్చినప్పుడు దేవాలయం ఎక్కడ ఉండాలి, దానికి ఏ స్థలము కేటాయించాలి, ఆ తదుపరి గోత్రాల వారిగా ఎవరెవరికి ఏ స్థలము కేటాయించాలి అని చెప్తూ, అందులో ఒక పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలములో యాజకులైనటువంటి వారికి నివాస స్థలమును కేటాయించాలి అని చెప్తూ ఎవరికి కేటాయించాలో ప్రస్ఫుటంగా చెప్పాడు. ఎవరిని ప్రధాన యాజకునిగా చేయాలో, ఎవరు యాజకత్వం చేయాలో, ఎవరు నా వాడిగా ఉంటాడో సూచిస్తూ ఎందుకు ఉండాలో చెప్పాడు అక్కడ. చూడండి 11వ వచనంలో, ఇది సాధోకు సంతతి వారై ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులగుదును. సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠించబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఎలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా, మిగిలిన లేవీయులు ఇశ్రాయేలీలందరూ విడిచిపోగా మిగిలిన లేవీయులను విడిచిపోయినట్టే. మిగిలిన ఇదివరకు విడిచిపోయారని చదువుకున్నాం కదా, ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మిగిలిన లేవీయులు విడిచిపోయినట్టే వారు, అంటే సాదోకు కుటుంబం వారు నన్ను విడిచిపోలేదు. లేవీలు విడిచిపోయారు, లేవీలతో పాటు ఇశ్రాయేలీలు విడిచిపోయారు, ఇశ్రాయేలీలతో పాటు లేవీలు విడిచిపోయారు. లేవీలందరూ దేవుణ్ణి విడిచిపోయినా సాదోకు కుటుంబం వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. సరే, సాదోకు ఉన్నట్టుగానే కొంతమంది భక్తులు ఉన్నారు. వారు ఒక జెరుబాబెలు కనపడతాడు, ఒక ఎజ్రా కనపడతాడు, నెహమ్యా కనపడతాడు, షాష్బజ్జరు కనపడతారు, దానియేలు, షాడ్రకు, మెషకు, అబేద్నెగోలు, సో కొంతమంది భక్తులు ఉన్నారు. బట్ ఎంటైర్గా ఈ సాదోకు దగ్గరికి వచ్చేసరికి ఈ విడిచిపెట్టబడినటువంటి క్రమంలో సాదోకు యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? సాదోకు కుటుంబం వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు అని అంటాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. అందరూ వెళుచున్నారు, కానీ సాదోకు ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆయనకి ఏమర్థమైంది? ఏం తెలుసుకున్నాడు? రైట్, ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. మొత్తానికి ఉన్నాడు. ఉన్నందుకు దేవుని కృపకు పాత్రుడవుతున్నాడు, దేవుడి చేత ఎత్తి పట్టబడుచున్నాడు, దేవుని ఆశీర్వాదానికి పాత్రుడవుతున్నాడు. ఇది మనసులో పెట్టుకుని ఇందాక నేను మాట్లాడినటువంటి మాట, ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉందో చూడండి. కంచరివాడి గురించి పత్రికల్లో చివరిలో చెప్తా ఉంటాడు. ఆ కంచరివాడు నాకు చాలా అన్యాయం చేశాడు అని చెప్పి తిమోతికి చెప్పాడు అనుకుంటా, మేబీ అంతేనా? రెండో పత్రిక, తిమోతికి రాసినట్టు రెండో పత్రిక 4వ అధ్యాయము 14 వచ్చింది. అలెగ్జాంద్రు అనేటువంటి ఒక కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. నాకు చాలా కీడు చేసినంటే అతన్ని ఆస్తి ఏదో ఎత్తుకుపోయాడని కాదు అక్కడ.
అతడి సొమ్మునేదో తీసుకుపోయాడని కాదు, ఆయన నోటికాడి బుక్కనేదో లాక్కున్నాడని కాదు, అక్కడ వ్యక్తిగతంగా ఆయన కొట్టాడని కూడా కాదు. ఏంటి, అలెగ్జాంద్రు అనేటువంటి కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను. ఏం కీడు? పౌలు దేవుని వ్యవసాయంలో ఉన్నాడు, పంట పండించేటువంటి పనిలో ఉన్నాడు. విత్తనం వేశాడు, పైరు పెరిగింది, అది ఫలించింది. ఇక కోత కోసి కొట్టులోనికి చేర్చుకునేటువంటి సమయానికి ఎవడో వచ్చి ఆ పంట చేన్ని తగలబెడితే ఎలా ఉంటుంది? ఆ పంట చేన్ని తగలబెడితే ఎలా ఉంటుంది? అలాంటిది పౌలు గారి యొక్క మానసిక స్థితి. ఇక్కడ కంచెరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. తిమోతి, ఎందుకైనా మంచిది, ముందే చెప్తున్నాను, నీవు కూడా జాగ్రత్త పడుము, వాడి విషయంలో నీవు కూడా జాగ్రత్త పడుము. అతడు మా మాటలను బహుగా ఎదురించెను. ఒకడు ఒక వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు అన్నప్పుడు వానికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలో తాను ముళ్ళొచ్చి అరటాకు మీద పడ్డా, అరటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టము అరటాకుకే. కాబట్టి ఈ అరటాకును కాపాడుకోవాలి అనుకునేటువంటి వాడు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ బాధ్యత లేనటువంటి వాడికి జాగ్రత్తతో పని లేదు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఇలాంటి లిమిటేషన్స్ ఏమీ ఉండవు. ఏదైనా మాట్లాడేస్తాడు, ఏదైనా దూషించేస్తాడు. దీని పర్యవసానము ఎటుదారి తీస్తుంది అనేటువంటిది అతనికి అవసరం లేదు. అదే బాధ్యత కలిగినటువంటి వాడికి, ఇప్పుడు ఒక ఇంటి పెద్ద తండ్రి పిల్లల్ని బాగా చదువుపించుకోవాలి, వారిని ప్రయోజకులను చేయాలి, ఒక ఇంటి వారిని చేయాలి, బాధ్యత కలిగి ఉంటాడు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారన్నప్పుడు గట్టిగా అరిచినా కష్టమే, అలాగని ఏమనకుండా ఉన్నా కష్టమే. ఏం చేస్తూ ఉంటాడు? జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ కోపంలోనైనా ప్రేమలోనైనా బ్యాలెన్స్ ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఒకడు మొండివాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. చిన్న పెద్ద అవంతరాలు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. అలా మాట్లాడుచున్నాడు కదా అని చెప్పేసి తండ్రికి కూడా అంతే రెచ్చిపోయాడు అనుకోండి, కుటుంబం ఏమవుతుంది? భయంకరంగా దుస్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఆ కొడుక్కి ఆవేశం ఎక్కువైపోయి తండ్రిని కొట్టాడు అనుకోండి, మంచాన పడతాడు తండ్రి, పెరాలసిస్ వచ్చేసి. పిల్లలు పెళ్ళిళ్ళకున్నారు, కూతుళ్ళు, డబ్బులు లేవు. ఇప్పుడు చూడండి ఒక సిచ్యువేషన్ ఎంత దూరం తీసుకెళ్తున్నదో. ఇప్పుడు బాధపడేది ఎవరు? తండ్రి, తల్లి. ఇప్పుడు ఆ కొట్టిన కొడుక్కి అది ఏం లేదు, ఆ ఉన్న 2 బట్టలు బ్యాగులు పెట్టుకుని దెబ్బకేసుకుంటూ పోయిండు అంతే, మనకేం బాధ్యతలు లేదు. ఇప్పుడు ఈ కుటుంబం నిలబడితే ఏంటి, పడిపోతే ఏంటి, నాకు అనవసరం, వాడికి నాకు అనవసరం అనేటువంటి దృక్పథంతో ఉంటాడు. కానీ తండ్రికి అలా ఉండదు కదా. అయ్యో, నా కుటుంబమును నేను కడవరకు నడిపించుకోవాలి, నా బాధ్యతని తీర్చుకోవాలి. ఆ విషయంలో కొన్నిసార్లు అంతెత్తు ఎగిసిపడ్డ కొడుకు, అంతెత్తు మాటలు మాట్లాడినా కూడా తండ్రి చూడడానికి ఎలా కనబడతా ఉంటాడంటే చేత కాని వాడిలాగా కనబడుతూ ఉంటాడు. వాడు అంత మాట్లాడుతున్నాడు, 1 అనడు 2 అనడు, ఎందుకు
చూసేటప్పుడు మళ్ళీ ఇదొకటి, ఈ ఎగేసుడు తగేసుడు. ఆయనకు తెలుసు ఆయన పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి. ఇప్పుడు స్పందిస్తే ఎలా ఉంటుంది, స్పందించకపోతే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ తండ్రికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. బాధ్యత లేనటువంటి వాడికి లిమిటేషన్స్ ఉండవు. ఎంతైనా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. వాడు మాట్లాడినటువంటి దానికి సమాధానం ఇచ్చుకుంటూ పోతుంటే అది ఇంకా పెచ్చరిల్లిపోతుంది తప్ప అక్కడికి అది ఆగదు. ప్రియులారా, ఇక్కడ అసలు పౌలు గారు ఏంటండి, ఆయన స్థాయి ఏంటండి, ఆయన జ్ఞానం ఎంతండి, ఆయన మేధస్సు ఎంతండి, ఆయన తపన ఎంత అండి, ఆయన కష్టం ఎంత అండి, ఆయన సాధన ఎంత? అసలు ఎవరు సరిసాటి కనబడరు కదా యేసుప్రభు తదనంతరం. అంత గొప్ప వాడిని వీడు ఎదిరించాడట. ఖండించి గద్దించి ఒప్పించిన పౌలు సామాన్యులని సామంతులని ఆలోచింపచేసినటువంటి ప్రభువు పౌలు. అంతటి పౌలుని వీడు ఎదిరించాడంటే ఇప్పుడు ఎవరు? పౌలు గ్రేటా, కంచెరవాడు గ్రేటా? ఆ సమయాన్ని హీరో ఎవరు? ఆ సమయాన్ని హీరో ఎవరు? అప్పుడప్పుడు సంఘాలలో కూడా ఈ దృశ్యాలు కనబడతాయి. మస్తు అడిగినవన్నా, మస్తు అడిగినవన్నా, అదే అట్లా అడగాలి. పిల్లరా, మనం ఏమి ఆలోచిస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, మన మాటలు, మన సలహాలు, మన సూచనలు, మన ప్రతి విధమైనటువంటి క్రియ అంటుకట్టబడి సంఘ అభివృద్ధి చెందటానికి దోహదపడుచున్నదా? ఉన్న ఆకులను, రెమ్మలను, కొమ్మలను త్రుంచేసి నరికేసి మోడు బారిన మొండెమునుగా తయారు చేసేటట్టుగా ఉంటున్నదా? సంఘము యొక్క బాధ్యత నాట్ ఓన్లీ కాపరి, పాస్టర్ యొక్క బాధ్యత అఫ్కోర్స్. కుటుంబం నడిపించుకోవాలన్నప్పుడు యజమానిగా తండ్రి ఉంటాడు, ఇందాక చెప్పుకున్నట్టుగా. అలాగని మిగతా వాళ్ళకి ఎవ్వరికి బాధ్యత లేక ఆయనకు మాత్రమే ఒక్కడికే బాధ్యత ఉంటే ఎక్కడ అవుతుంది? అది అవుతుందా? ఇప్పుడు భార్యో దిక్కు, కొడుకో దిక్కు, కూతురో దిక్కు, తలవో దిక్కు కూర్చుంటే ఇప్పుడు ఎవరిని పట్టుకునే వెళ్ళాలి ఆయన. సంఘ కాపరి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సంఘ కాపరి యొక్క ఆలోచనని, అంతరార్థాన్ని, దాన్ని అర్థం చేసుకోగలిగి కలిసి వస్తే కొన్నిసార్లు కొంత కష్టం అని అనిపించినా అంతిమంగా లాంగ్ జర్నీలో అది మేలు చేస్తుంది, అది ప్రయోజనంగా ఉంటుంది. గనుక ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఇది చదివినప్పుడు, అంటే ప్రారంభ రోజుల్లో. ఏంటి, పౌలే అందరినీ నోరు మోయించినోడు, ఇప్పుడు వీడు పౌలు నోరు మోయించేంత పరిస్థితి తీసుకొచ్చాడు. ఏమంటున్నాడు మళ్ళీ చూద్దాం. అతడు నా మాటలను బహుగా ఎదిరించాను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు దురదృష్టం ఏంటంటే ఎదిరించింది వాడు, జత కూడింది మిగిలిన వారు. ఎదిరించింది వాడు, జత కూడింది మిగిలిన వారు. ఎంత చెప్పినా వినలేదురా. ఆయన బాధ చెప్పుకుంటున్నాడు తిమోతికి. మొదటగా నేను సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిపోయిరి. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు? ఇంతమంది అంటున్నారంటే, ఇంతమంది ఒక దిక్కు, ఆయన ఒకడొక దిక్కు ఉన్నాడు అని అంటే మేబీ సమస్య ఆయన దగ్గరనే ఉండి ఉంటుంది. మామూలుగా ఎలా కనబడుతుందండి? మామూలుగా అలాగే కనబడుతుంది. కానీ వాస్తవంగా ఏం జరుగుతున్నది ఇక్కడ? వాస్తవంగా ఏం జరుగుతున్నది అని అంటే, ఆ రోజు సాతాను దేవుని మీదికి ఎలాగనైతే ఎదురు తిరిగిందో
పరలోకంలో. ఇప్పుడు ఈ కంచెరివాడు కూడా పౌలు మీదికి అలాగే ఎదురు తిరిగిండు. మోషేకి కూడా ఒక ఆయన ఎదురు తిరుగుతారు కదా, ఆయన ఎవరు? కోరహు కదా, కోరహు కుమారులు మోసతోటి ఉంటారు. కోరహు ఆయనతో జతగూడిన వాళ్ళు ఎంతమంది? 250 మంది. 250 మంది. 250 అంతే ఉంటుంది నెంబర్. సరే, 250 మంది, 250 నా జ్ఞాపకం. ఓకే, 250 మంది. ఇంతమంది పౌలును ఎదిరిస్తున్నారు, సరే మోషేను ఎదిరిస్తున్నారు అనంటే, ఇప్పుడు వాళ్ళ లక్షలలో ఉన్నారు, జనాలు ఉన్నారు కాబట్టి సరిపోయింది. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నదే 250 మంది అనుకో. వీళ్ళందరూ ఎదురు తిరిగినప్పుడు మోషే ఒక్కడు, వీళ్ళందరూ ఒకటి అవుతారు కదా. గనుక పరిస్థితులను, బాధ్యతలని ఏమై ఉంటుంది అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మోషే కాలంలో జరిగింది, అలాగే పౌలు గారి కాలంలో కూడా జరిగింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. 12 గోత్రాల వారు నన్ను విడిచిపోగా లేవీలు మాత్రమే నన్ను అంటుపెట్టుకుని ఉన్నారు. సరే, వీరైనా ఉన్నారు కదా అని అనుకుంటూ ఉండగానే వాళ్ళు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు బిడ్డడు సాధువుకు నా వెంట ఉన్నాడు. అది నాకు నచ్చింది, వాడిని అభినందిస్తున్నాను. అందుకు వాడికి ఫలంగా ఇదిగో పరిశుద్ధ స్థలము కేటాయించాలని చెప్తున్నాను. అలాగే యాజకత్వం, ప్రధాన అప్పటి వరకు కొలాప్స్. ఈ 70 సంవత్సరాలు యాజకత్వాలు లేవుగా, ఆరాధనలు లేవు, కార్యక్రమాలు లేవు. అలాంటి తరుణంలో మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతుంది కదా. రీఎస్టాబ్లిష్లో ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు ఉండాలి అనంటే ఇంకెవరుంటాడు? వాడే, నన్ను అంటు పెట్టుకుని ఉన్నటువంటి సాధోకే ఉండాలి అని చెప్పి సాధోకు ప్రధాన యాజకత్వ బాధ్యతల్ని అప్పగించి నడిపించడం జరిగింది. రైట్. ఇప్పుడు ఇదంతా కూడా సాధోకు దాకా ఆలోచించుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన వంతు. ఎవరంతు? మన వంతు. ఇప్పుడు మనలో ఎవరము యెహోవా పక్షం? ఎవరు యెహోవా పక్షం? ఎవరు యెహోవా పక్షముగా ఉన్నటువంటి ప్రతినిధి వెంట నడుస్తారు? అప్పుడు యెహోవా ప్రతినిధి ఎవరు? మోషే. ఆ ప్రతినిధి వెంట ఎవరు నడుస్తారు? తర్వాత యెహోషువ వచ్చాడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు ప్రాతినిధ్యము వహిస్తున్నారు. అతడి మాట విన్నటువంటి వారు ఎంతమంది? ఇప్పుడు కోరహుకు ఆ తాట ఎందుకు వచ్చింది? ఆ 250 మంది ఎదురు తిరగటంలో గల కారణం ఏంటి? ఒకానొక సమయంలో అహరోను కానీ మిరియాము కానీ ఎదురు తిరిగారు కదా. వాళ్ళు కారణం ఏంటి? చెప్పండి, కారణం ఏంటి? నువ్వు ఒక్కడివే పెద్ద భక్తుడు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాత్రమే మాట్లాడా? నీకు మాత్రమే అంత తెలుసా? అంటే మాకేం తెలియదా? ఎన్నాళ్ళు నువ్వు పెత్తనం చేస్తావు? మేమెందుకు చేయకూడదు? నువ్వు పక్క జరుగు, మేమేరుతాం, మేము నడిపిస్తాం. మోషే సాష్టాంగపడి కోరహుకి, చూడండి, మోషే సాష్టాంగపడాల్సిన అవసరం ఉందా? అని ఇంటి పనా ఒంటి పనా? సాష్టాంగపడి కోరహుకు దండం పెడుతూ, జర రచ్చ చేయకు, ఇదేం నేను కోరుకొని, ఇది నేనేదో ఏలుకోవాలి, ఇక్కడ నేనేదో పేరు ఖ్యాతి ధనము సంపాదించుకోవాలని నాయకత్వం వహించటం లేదు. ఇది దేవుడు అప్పగించిన బాధ్యత. ఒకవేళ దేవుడు నిన్నే కోరుకొని నిన్నే నడిపించమనంటే నువ్వే నడిపించు. ఇందులో దీన్ని ఇష్యూ చేయకు.
సాష్టాంగ పడలేదే. సాష్టాంగ పడకపోగా ఇంకింత అల్లరి రేపాడు. ఇప్పుడు మోషే గారు ఎందుకు సాష్టాంగ పడాల్సి వచ్చింది చెప్పండి. ఇప్పుడు నువ్వు లేవనెత్తిన వాదమునకు ఇప్పటికే 250 మంది ప్రభావితులయ్యారు. ఇక ఇలాగే నువ్వు కొనసాగించినట్టయితే ఉన్న వాళ్ళందరూ ఊడి పోతారు. బాధ్యత కలిగినటువంటి వాడు కాబట్టి తగ్గాడు, సాష్టాంగా పడ్డాడు. చూసేవాడు కాళ్ళ మీద పడ్డాడంటే ఇప్పుడు అర్థమైంది కదా సినిమా. అదన్నమాట కోరహంటే అని చూపెడుతుంటే ఎలా ఉంటుంది ఆ దృశ్యం. ఇలాంటి ఘోరాలు నేరాలు చాలా జరిగాయి. గనుక మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడినా, ఒక వ్యవస్థ గురించి మాట్లాడినా దాని యొక్క ట్రాక్ రికార్డు చూడాలి. ఇన్స్టాంట్గా అప్పుడు విన్నటువంటి మాటను బట్టో, అప్పుడు జరిగిన ఏదన్నా పనిని సందర్భాన్ని బట్టో అప్పటికప్పుడుగా ఎమోషన్ అవ్వకూడదు. వెయిట్ అండ్ సీ, అబ్జర్వ్. ఆ ట్రాక్ రికార్డుని ఒకసారి గమనించు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ నీకు అపసవ్యపు మాట ఏదైనా వినబడిందా, అపసవ్యపు కార్యం మీకేమైనా కనబడిందా, కలుగు. మీరు ఆ మాట అప్పుడు అట్లా అన్నారు, ఏంటది నాకు అర్థం కాలేదు. మీ గురించి గొప్పవారని నాకు తెలుసు, బట్ మీ అలాంటి మీ గొప్పవారి నోట ఈ మాట రావటం ఎందుకు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నది. ఏంటది అనంటే అందులో ఏదో ఉండకపోదు, అది ఆయన చెబుతాడు. వివరణ లభించిన తర్వాత ఓహో అవునా నేను ఏదో అనుకున్నా అన్నానంట. కొంతమంది అయితే ముందు పటాపటా ఇదేంది అదేంది ఇలా 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 అని చెప్పేసి అనేస్తారు ఎమోషన్లో. తర్వాత కొన్ని రోజులకు తెలుస్తుంది రియల్ ఫ్యాక్ట్ ఏంటనేది. అప్పుడు బాధపడతారు, అయ్యో నేను ఇట్లా అనుకోలేదు. వద్దు, ఆ తొందరలు వద్దు. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే, ఓకే నువ్వు అన్నావు ఆయన పడ్డాడు అంతవరకే ఆగితే పర్వాలేదు, నష్టం లేదు. పడితే పడ్డాడు, ఆయనకు దీవెనే. ఆ మాటలు పడ్డ ఆయనకి దీవెనే. కానీ నష్టం ఎక్కడ జరుగుతుందో తెలుసా? సంఘములో జరుగుతుంది. సంఘం డిజాల్వ్ అవుతుంది. సంఘములో రకరకాలైన బలహీనతలు ఏర్పడతాయి, పొరపొచ్చలు వస్తాయి, అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. అది నిర్వీర్యమై విహీనమై వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక సంఘము అంటే కాపరిది ఒక్కడిదే బాధ్యత కాదు, సంఘములో ఉన్నటువంటి అందరి బాధ్యత. ఇప్పుడు దీంట్లో మెయిన్ కమాండింగ్ చేసేది మెదడని మనకు తెలుసు. కానీ ఈ కంట్లో ఏదో పడితే చెయ్యి ఎందుకు ఉరుకుతుంది? అక్కడికి చెయ్యికేం బాధ్యత? ఇట్ ఈస్ ఎ న్యాచురాలిటీ కదా. అలాగే సంఘము అంటే యేసయ్య దేహం కదా. ఈ దేహములో మనము అవయవాలు. ఇప్పుడు ఈ శరీరములో ఏది ఎక్కడ ఏ రకంగా ఇబ్బంది కలిగినా కూడా మిగిలిన అవయవాలు ఆ సమస్యని తొలగించడానికి ప్రయత్నం చేయాలి తప్ప సమస్యని పెంచడానికి ప్రయత్నం చేయకూడదు. కాలికి గాయమైంది, అది పుండైతుంది, అది ఇంకా ఏమవుతుంది, స్వెల్లింగ్ ఎక్కువైపోతుంది, సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ చెయ్యి ఏం చేయాలి? ఇంకో బ్లేడ్ పట్టుకొని మొత్తం కోసేయాలా? కాదు. ఈ చెయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ చెయ్యాలి. అలా కాకుండా భర్త తీసుకుని కొట్టిందనుకోండి సమస్య వేరైపోతుంటుంది. కనుక చెయ్యి అక్కడ ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అలా చేయకుండా వేరుగా వెళితే పరిస్థితి వేరవుతుంది. ఎస్, దేవుడికి దూరంగా వెళ్ళారు, మోషేకి దూరంగా వెళ్ళారు. అవునా? పౌలుకి దూరంగా వెళ్ళారని చదువుకున్నాం కదా. పౌలు గారి కంటే ముందే దూరంగా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఎవరికి దూరంగా అంటే యేసయ్యకి దూరంగా. కొన్ని రికార్డులను మనం గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇంతటి వారిని వారు ఎలా విడవగలిగారు?
ఎలా సాహసం చేయగలిగారు, ఎలా వెళ్ళగలిగారు అని. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 56 సంథింగ్ ఆ ఏరియాలో ఉంటుంది కదా. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 నుండి 66 వచ్చింది. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు, అంటే మీద ఒక బోధ చేశాడు, అది కొంచెం డెప్త్ వీళ్ళకి అర్థం కాక అపార్థం చేసుకొని, ఇక అప్పటి నుండి ఈయన దగ్గర ఈ బోధ అంతా ఉన్నది బాగాలేదు, ఎందుకైనా మంచిది పోదాం రా అని చెప్పి అందరు మూటములు చదువుకుని పోయింది. అండ్రోళ్ళు పెడితే తిన్నారు, చేపలు బాగున్నాయని చెప్పిళ్ళు, పెడితే తిన్నారు, చేస్తే స్వస్థతలు చేయించుకున్నారు, అన్ని అనుభవించారు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, అనేకులు అంటే ఇప్పుడు మిగిలిందెంత, వెళ్ళిందెంత మంది? అనేకులు అంటే మెజారిటీ కదా. అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు, మరి ఎన్నడూ మళ్ళీ ఆయన దగ్గర రాలేదట. లోపం ఎవరిది? యేసయ్య ఏదో అసలు ఆయన బోధ ఇట్లా చెప్పకుంటే బాగుండేది. గట్ల పచ్చిగా చెప్పిండేంటి, నా శరీరం తిను, నా రక్తం తాగు. ఆయనకు అసలు ఏం మాట్లాడాలో తెలియదే, ఎట్లా మాట్లాడాలో తెలియదే. అవును కదా, నా శరీరం తిను, నా రక్తం తాగండి, ఏం పోతుంది? దాన్ని ఇంకో రకంగా చెప్పలేడు ఆయన, ఇంకో రకంగా చెప్పొచ్చు కదా దాన్ని. అట్లే ఎందుకు చెప్పాడు పచ్చిగా? మనం ఉంటే ఎన్ని కామెంట్లు చేసేటోళ్ళము. అక్కడ అట్లా మాట్లాడేది కాకుండే ఎట్లా మాట్లాడినావు నువ్వు? ఎవరికైనా కూడా ఆ ఏ స్పందనైనా కూడా, ఏదైనా కూడా ఆ ఫీల్డ్లో ఉండి ఆ బాధ్యతను మోస్తూ, ఆ బరువును మోస్తూ మేలెంచి తాను తప్పిస్తున్నటువంటి వేళ ఏ మాట అక్కడ న్యాయపరమైనటువంటి మాటో ఆ మాటే ఆ దైవజనుడి నోట నుండి, లేదా ఆ భక్తుడి నోట నుండి వస్తుంది. దాని వెనకాల ఈక్వేషన్స్, సాల్వేషన్స్ చాలా ఉంటాయి. నువ్వు అప్పటికప్పుడు ఇది ఎట్లొచ్చింది చెప్పు అంటే అప్పుడు కష్టమవుతుంది. తర్వాత నెమ్మదైన తర్వాత అన్న ఇది ఎట్లొచ్చింది, ఈ సాల్వేషన్ ఎట్లొచ్చింది, ఏ సూత్రాన్ని బట్టి వచ్చింది, ఏం కథ అని అంటే ఒకటొకటిగా నీకు స్టెప్ బై స్టెప్ చెప్పిన. అరే అవునా, నేను అసలు ఏదో అనుకున్నా, చాలా ఇంత ఉందా, ఇన్ని సూత్రాలు ఉన్నాయా ఇందులో, ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయా, ఇన్ని ప్లస్లు ఇన్ని మైనస్లు ఉన్నాయా, అప్పుడు అర్థమవుతుంది మనకి. రైట్? అందరూ వెళ్ళిపోయారు. తర్వాత వెంబడింపలేదు కాబట్టి యేసు మిగిలింది ఎంతమంది అంటే అక్కడ ఉన్నది ఇంకెంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు, అందులో ఒకడు నకిలీ. మళ్ళా 12 మంది ఉన్నారు, అందులో ఒకడు నకిలీ. అంటే ఇప్పుడు 11 మందితో అంటున్నట్టే ప్రాక్టికల్గా చూస్తే. వారితో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవలయునని అనుకుంటున్నారా? అప్పుడు యేసు ప్రభువు హ్యాపీ మూడ్ లో అడిగాడా? ఇది సాడ్ సిచ్యువేషన్ లో అడిగాడా? సాడ్, విచారకరం కదా. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆయన ఆనందిస్తూ ఉంటాడా? చాలా బాధాకరమైన మూమెంట్ అది. ఆ బాధలో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? అనుకుంటే వెళ్ళిపోండి, మీరు కూడా, బలవంతమేమీ లేదు అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు పేతురు గారు అన్నటువంటి మాట ఏమన్నాడు? సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుమో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని
మేము మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఆయనతో చెప్పాను. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే అప్పుడు పేతురు ఏమన్నాడు అనంటే, అయ్యా మేము ఎక్కడికి వెళుతాము, ఇంకెక్కడికి వెళ్తామయ్యా, మీరే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వారు. మీ మాట మాకు జీవమును ఇస్తుంది, మీ మాట మాకు ఆయువును పోస్తుంది, మీ మాట మాకు భవిష్యత్తును ఇస్తుంది, మీ మాటే మా బ్రతుకు శిరోధార్యము. అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా విడుస్తాము? విడిచి మాత్రం ఇంకెక్కడికి వెళ్తాము? మరో ఆప్షన్ ఏముంది? మేము మిమ్మల్ని విడవలేమయ్యా. నీవు దేవుని పరిశుద్ధుడవు అని అన్నప్పుడు ఇంకేమంటున్నాడు? అందుకు యేసు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అంటే ఇప్పుడు పేతురు గారు ఒక విధంగా చెప్పాలంటే ఏం చెప్పినట్టు అని అంటే, మేము ఎక్కడికి వెళ్ళమయ్యా, మీ వెంటే ఉంటాము అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభుల వారు అన్నారు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? అంటే ఈ 12 మంది అన్న మిగిలారు అని అనుకున్నటువంటి తరుణంలో ఆ ఉన్న చిన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు. నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను. మీలో ఒకడు సాతాను. అంటే ఏంటనమాట? పక్కలో బల్యం. అసలు తెలవకపోతే ఆ జర్నీ వేరే ఉంటుంది, తెలిసిన తర్వాత జర్నీ ఎలా ఉంటుంది? ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కూడా అది ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకుండా వీరితో పాటు అతన్ని కూడా కొనసాగించుకున్నాడు, కలిసి ట్రావెల్ చేయించుకున్నాడు. పిల్లరా, అంటే నిండు మనస్సు నిండుకుండా తొలకదు, వెలితికుండా ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు ఏదో సామెత ఉంది కదా. అలా ఈ మేధావులు, జ్ఞానవంతులు, తెలివైనటువంటి వారు వీరు తొనకరండి, నిండుకుండలా ఉంటారు. ఏమీ ఎరగనటువంటి వారు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఇది చాలా చూడడానికి చాలా బాధగా ఉంటుంది, సమస్యాత్మకంగా ఉంటుంది. అలా ఉండకుండా మనము నిండు కుండలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆగాలి, ఆలోచించాలి, అప్పుడు మాట్లాడాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అవన్నీ కాకపోతే ఓకే, ఇక్కడ ఇది వేస్ట్ అని నీకు వాక్యాన్ని బట్టి తేలితే నీవు నీ త్రోవను మీన్స్ నువ్వు ఇంకా మంచి త్రోవను ఎంచుకొని వెళ్ళాలి. అంతేకాని ఎక్కడ కూడా మనము తొందర పడకూడదు. పౌలు గారికి ఇప్పుడు అలెగ్జాండర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇలాంటి అనుభవాలు చాలా. అతనికి అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. పేతురు గారికి కూడా ఉన్నాయి, మిగిలిన భక్తులందరికీ కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. ఈవెందో యేసయ్యకే ఉంది కదా, ఇప్పుడు యేసయ్యకి ఉంది. ఈ యేసయ్యకు ఉన్నటువంటి అనుభవాలను బట్టి అతడు ఒక దగ్గర ఇలాగ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూడండి మీరు ఒకసారి. యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక. ఇది అపోస్తలుడైనటువంటి యోహాను గారి అనుభవం. అపోస్తలుడైనటువంటి యోహాను గారి అనుభవం ఆయన చెప్తున్నాడు. ఇది మొదటి శతాబ్దపు అపోస్తలులతో ఏర్పాటు చేయబడిన సంఘములో జరిగిన దుశ్చర్య. ఓకేనా? యోహాను గారు రాసినట్టు మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. 2వ అధ్యాయము 15వ వచనము. 19 చదువు. 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. అంటే ఈ మాట మనం ఏమని అనుకుంటున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం అని అంటే, ఈ సంఘములో ఉన్నవారే. అయితే ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పలేదు కదా, ఏదో జరిగింది. వాళ్ళు ఇందులో నుండి బయటకు వెళ్ళిపోయారు.
ఇందులో నుండి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి వాళ్ళు స్వార్థికులుగా ఉన్నారో, ఇంకేదైనా పరిచారకులుగా ఉన్నారో, లేదా ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి వాళ్ళ ఆరాధనలు ఎలా జరుగుతున్నాయి, వాళ్ళ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళతో సంబంధం లేదుగా. వీళ్ళను విడిచిపెట్టి వారు ఒక త్రోవలో వెళుతున్నారు. వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట, వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. ఇది చాలా తీవ్రమైనటువంటి మాట. యోహాను గారు ఇక్కడ మర్యాదగా రాస్తున్నాడు దాన్ని. కానీ ఎంత తీవ్రమైనటువంటి మాట అంటే, ఇప్పుడు మొదటి శతాబ్దంలో యేసు ప్రభుల వారి సంబంధులు ఎవరు, బంధువులు ఎవరు, తన వారెవరు? ఒక దగ్గర బోధ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను తమ్ముళ్ళు వచ్చినప్పుడు నిన్ను చూడగోరి మీ అమ్మ మీ తమ్ముళ్ళు వచ్చారు అని చెప్పేసి ఒక దూత అంటే ఒక వ్యక్తి చెప్పినప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఇదిగో ఎదురుగా ఉండి దేవుని మాటలు వింటూ దేవుని క్రియలు ఎవరైతే చేస్తున్నారో వారే నా తల్లులు, వారే నా సోదరులు సోదరీమణులు అని అన్నాడే. అంటే వీళ్ళు నా వారు, వీళ్ళు నా దేవుని వారు, వీళ్ళు నా దేవుడు, నేను మా వారు, వీళ్ళంతా మిగిలిన వారు కారు. ఇప్పుడు ఇక్కడ అదే స్వరం చూడండి, ఇక్కడ అదే స్వరం. వారు బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు ఒకప్పుడు మనలో ఉన్న వాళ్ళే బయటికి వెళ్ళారు. మనలో నుండి వెళ్ళినటువంటి వారే. వీళ్ళు ఎవరయ్యా అంటే పలానోళ్ళు అని చెప్తారు. కానీ వాస్తవానికి ప్రాక్టికల్ ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధము లేదు అంటున్నాడు. వారు మనలో నుండి బయటికి వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. మరి ఎవరి సంబంధులు? ఇప్పుడు అపోస్తలులు పక్క యేసు సంబంధులు, దైవ సంబంధులు. అంటే అపోస్తలు మీన్స్ అపోస్తలు, వారితో పాటు ఉన్నటువంటి సంఘం, ఆదిమ సంఘం. ఈ ఆదిమ సంఘము దేవుని వారు అనబడినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆ రోజుల్లో ఆదిమ సంఘం వారు కాకుండా ఎవరైనా ఉన్నారా? ఇక ఉండటానికి అవకాశం ఉందా అంటే లేదు. ఎవరైనా ఉన్నారు అని చెప్పుకున్నా కూడా అది ఉత్తి మాటే, ఏదో అప్పుడు సంతోషించేటువంటి విషయం మాత్రమే అప్పటికి. కానీ వాస్తవమైనటువంటి ప్రమాదం ఏంటంటే వారు దైవ సంబంధము లేనటువంటి వారైపోతున్నారు. తెగిపోతున్నది చైన్. వారు క్రీస్తు సంబంధులు కాకుండా పోతున్నారు, వారు సంఘ సంబంధులు కాకుండా పోతున్నారు. వారు మనలో నుండి బయటికి వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా అలాగే ఉండేవారు. మన సంబంధులైతే మనతో పాటే ఉండేవారు. కానీ కాదనుకొని వెళ్ళారు అనంటే వారు మన సంబంధులు కారు. మన సంబంధులు కారు అనంటే పరిశుద్ధాత్మ సంబంధులు కారు. పరిశుద్ధాత్మ సంబంధులు కారు అనంటే ఇంకెవరు? పరిశుద్ధాత్మ సంబంధులు కారు అనంటే ఇంకెవరు? ఏమండి, ఒక విడ్డూరంగా కనబడుతుంది, విచిత్రంగా కనబడుతూ ఉంటుంది. ప్రవక్తలు దొంగ ప్రవక్తలు, బోధకులు దొంగ బోధకులు, అపోస్తలులు దొంగ అపోస్తలులు, వెలుగయ్యున్న యేసు సాతాను వెలుగు దూత వేషం. అంటే ప్యారలల్గా ఇక్కడి ఈ సంస్థలో, ఏ సంస్థలో? దేవుని సంఘము అనేటువంటి సంస్థలో ఏ పోస్టులు అయితే మనకు కనబడుతుంటాయో ప్యారలల్గా దయ్యపు సంఘములో కూడా అలాంటి పోస్టులే కనబడతాయి.
ప్రవక్తలు ఉన్నారు అక్కడ కూడా, బోధకులు ఉన్నారు అక్కడ కూడా, అపోస్తలులు ఉన్నారు అక్కడ కూడా. అక్కడ కూడా బోధనలు జరుగుతున్నాయి, అక్కడ కూడా కొన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయి. కానీ చివరి రిజల్ట్ ఏంటంటే అది పరిశుద్ధాత్మ సంబంధమైనది కాదు, భ్రష్టాత్మ సంబంధమైనటువంటిది. భ్రష్టాత్మ సంబంధమైనటువంటిది. వారు మనలో నుండే బయలు వెళ్ళారు కానీ మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే అసలు మనల్ని విడిచిపెట్టేవారే కాదు, మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు మేము మేము మీ సంబంధులము కాదు అని తేట తెల్లం చెయ్యటానికే వారు బయటికి వెళ్ళిరి అంటాడు. ఎంత ప్రమాదకరమైనటువంటిదండి, ఎంత తీవ్రమైనటువంటిదండి, ఎంత తీవ్రమైనటువంటిది. యేసయ్యను విడిచిపెట్టి కొందరెళ్ళారు, పౌలును విడిచిపెట్టి కొందరెళ్ళారు, పేతురు యోహానులను విడిచిపెట్టి కొందరెళ్ళారు. ఈ వెళ్ళినటువంటి వారిని ఉద్దేశించి అంటున్నాడు, వెళ్ళిన వారు మనలో నుండే వెళ్ళారు. దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. మన దగ్గరనే పుట్టొచ్చు, మన దగ్గరనే పెరగొచ్చు, మనతో పాటే సహవాసంలో కొన్నాళ్ళు నడవచ్చు. కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో అప్పుడు వారు మన సంబంధులు కారు. మన సంబంధులు కారని ఎవరు చెప్తున్నారంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు, వారే వెల్లడి చేస్తున్నారు, బయటికి వెళ్ళటం ద్వారా వెల్లడి చేస్తున్నారు అని అన్నాడు. ఇలాంటి పరిస్థితి వస్తే ఎంత భయంకరం అండి. పోనీ ఇప్పుడు యోహాను గారు ఈ మాట అన్నారు కదా, ఇందాక మనం యేసు ప్రభుల వారు మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అనేటువంటి ఆ మాటని ఏ మూడ్లో అడిగాడు అని అర్థం చేసుకున్నాం మనం. హ్యాపీ మూడా, సాడ్ మూడా, బాధాకరమైనటువంటి పరిస్థితులు అడిగాడు కదా. ఇప్పుడు యోహాను గారు కూడా ఇక్కడ అన్నాడు, మీరు మనలో నుండి బయట వెళ్ళారు కనుక మా సంబంధులు కారు అని నిగ్గు తేలుస్తున్నాడే, కానీ మనసు ఎలా ఉంటుందండి ఆయనకి? అయ్యో అసలు వాళ్ళు వెళ్ళకుండా ఉంటే బాగుండేది, వెళ్ళి మనతో సంబంధం లేనటువంటి వారు అయ్యారు, మనతో పాలివారు కానటువంటి వారు అయిపోయారు అని చెప్పి ఆయన విచారంతో ఉంటాడు, బాధతోటే ఉంటాడు. మోషే గారు కాలు ఎందుకు మొక్కాడు? ఆయన బాధ ఏంది? పోతపోయిలో చిన్న నష్టం దానికి వ్యక్తిగతంగా లేదు, ఆయన వ్యక్తిగతంగా ఆలోచించడం లేదు, దేవుని కుటుంబము అనేటువంటి కోణంలో ఆలోచిస్తున్నాడు కనుక వారికి అంత ఆవేదన. ఇప్పుడు యేసయ్య ఇలాంటి క్యాడర్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు చూడండి, మనం ఇందాక చెప్పుకున్నటువంటి మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షముగా ఉండని వాడు అయిపోయింది. నా పక్షముగా ఉండనటువంటి వాడు నాకు విరోధి. క్రీస్తు వాక్యమని మనం ఎరుగుచున్నాం, క్రీస్తు వెలుగై ఉన్నటువంటి వాడని మనం ఎరుగుచున్నాం, క్రీస్తు రక్షకుడు అని మనం ఎరుగుచున్నాం. అవునా? క్రీస్తే ప్రధాన యాజకుడుగా దేవునితో సమాధాన పరుస్తున్నటువంటి వాడని మనం ఎరుగుచున్నాం. క్రీస్తు ద్వారానే పరలోకము చేరుతామని ఎరుగుచున్నాం. క్రీస్తు కాకుండా మరెవ్వరి ద్వారా ఈ ఆకాశం క్రింద ఉన్నటువంటి మరి ఏ నామములో రక్షణ లేదు అని ఎరుగుచున్నాం. ఆల్టర్నేట్ లేదు అక్కడ. ఇప్పుడు సత్యమునకు ఆల్టర్నేట్ ఏముంటుందండి? సత్యమునకు సత్యమే ఉంటుంది తప్ప సత్యమునకు మరొకటి ఆల్టర్నేట్ ఉండదు. ఇప్పుడు వాళ్ళందరినీ ఉద్దేశించి అంటున్నాడు, ఎవడు నా పక్షముగా అదేనా మాట? ఎవడు నా పక్షముగా ఉండడో, నా పక్షముగా ఉండనటువంటి వాడు నాకు విరోధి అని అన్నాడు. ఏసయ్యకు శత్రువు అవుతే చూసుకోవచ్చు ఈ తర్వాత అనుకోవడానికి ఏమైనా ఉంటుందండి? ఇంకేముంది, అయిపోయింది. ఇప్పుడు కూడా మునిగిపోయావు, ఊపిరి సలపలేక చచ్చిపోవడే తప్ప ఇక మిగిలేదేమీ ఉండదు. ఇది యేసయ్య నేరుగా ప్రకటన చేస్తున్నటువంటి మాట. నాకు విరోధి అయినటువంటి వాడు, నా పక్షముగా ఉండనటువంటి వాడు నాకు విరోధి. విరోధి మీన్స్ శత్రువు. ఈ శత్రువు పరిస్థితి ఏంటి?
ఒక సాతాను గురించి నేరుగా ఆయన అనేక మాటలు చెప్పాడు. అలాంటి పరిస్థితే యేసయ్యకు విరోధముగా వెళ్ళినటువంటి వారికి పట్టేటువంటి గతి అని అంటున్నాడు. రైట్, ఇప్పుడు ఎంటైర్ ఎన్ని నిమిషాలు చెప్తున్నావో నాకు జ్ఞాపకం లేదు. రైట్, ఇంతసేపు చెప్పుకున్నటువంటి మాటలు మనకు తేలింది, మనకు అర్థమవుతున్నది ఏమిటి? మనకు అర్థమవుతున్నటువంటిది ఏమిటి? ఆ తీర్మానం కూడా తానే చెప్పాడు. అది చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడకుండునట్లు అపవాది మీలో కొందరిని ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో అంటే ఎవరిలో? స్ఫురణలో ఉన్న సంఘములో. మీలో అంటే ఎవరిలో? సంఘములో. మీలో శోధింపబడినట్లు మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. మన టార్గెట్ ఏంటంటే, వాడు ఎక్కడ టార్గెట్ చేశాడంటే, బయట టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి టార్గెట్ ఎక్కడ చేశాడు? సంఘము మీద చేశాడు. సంఘం మీద చేసి అందులో కొందరిని ప్రేరేపించి వారందరినీ జట్టు కట్టించి గుంపు చేసి ఏం చేసిందట? చెరలో వేయించబోచున్నాడు. అంటే సంఘములో ఉన్నటువంటి వారు చెరలోనికి వెళ్ళబోచున్నారా? ఎస్, సంఘములో ఉన్నటువంటి వారే చెరలోనికి వెళ్ళబోతున్నారు. చెర అంటే ఇది ఏ చెర? నరకము అనేటువంటి చెరలో వేయింపబడబోచున్నారు. ఎవరి మూలముగా? అంటే ముందు మీరు శోధింపబడతారు. అలా శోధనలో మీరొక గుంపు అవుతారు. ఆ గుంపు చెరలో వేయబడుతుంది. ఇదంతా ఎవరి మూలంగా జరుగుతుంది అని అంటే అపవాది మూలముగా జరుగుతుంది అని అంటున్నాడు. ఎక్కడ జరుగుతుంది అంటే సంఘములో జరుగుతుంది. ఇది ఎంత దారుణం అండి! ఎంత తీవ్రమైనటువంటి విషయం అండి! ఎంత బాధకరమైనటువంటి విషయం! చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును అంటే ఒక దీర్ఘకాలం చెప్తున్నాడు. అక్కడ వారు బాధ పెట్టబడతారు అని అంటూ చివరిగా ఏం చెప్తున్నాడు? ఇదిగో మీ అందరికీ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చావు నీ నెత్తి మీదికి వచ్చినా పర్వాలేదు, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఏ మేరకైతే ఉంటుందో అప్పటి వరకు, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఏ నమ్మకం? పౌలు తిమోతిని నమ్మినట్లుగా, యేసు పేతురును నమ్మినట్లుగా, పౌలు తిమోతిని నమ్మినట్లుగా, ఒక శీలాను నమ్మినట్లుగా, ఏమండి ఒక లూకాను నమ్మినట్లుగా, ఇంకా చాలా మంది స్త్రీలు కూడా ఉంటారు, వారందరినీ నమ్మినట్లుగా మనము దేవుని నమ్మకములో ఉండాలి. యేసయ్య నమ్మకములో ఉండాలి. పరిశుద్ధాత్మ నమ్మకములో ఉండాలి. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నమ్మకముగా ఉండు అంటే ఇప్పుడు ఈ సారాంశం అంతట్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? నమ్మకముగా ఉండు అనంటే సంఘములో నీ పాత్ర ఏదైతే ఉంటుందో, నీకు అప్పగింపబడినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో
నీ కర్తవ్యం ఏదైతే ఉంటుందో, నీ విధి భాగస్వామ్యం ఏదైతే ఉంటుందో, వాటన్నిటి విషయంలో నీవు నమ్మకముగా ఉండుము. నమ్మకముగా ఉండుము. నమ్మకంగా ఉంటాం. ఉంటే ఏంటయ్యా లాభం? ఇదిగో పలానా సంఘములో వాళ్ళు వేరుపడ్డారంటే పైసలు పంచుకున్నారు మంచిగా. వాళ్ళు పైసలు పంచుకున్నారు. వేరుపడితే అక్కడొక బాడీ ఏర్పడింది. ఆ బాడీలో మేము పెద్దలమయ్యాం. ఇంకెన్నెన్నో ఉంటాయి లోకంలో. నమ్మకంగా ఉంటే నాకేం ప్రయోజనం? ఇక్కడే పడి ఉంటే చెయ్యి 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 అనే పడతారు. అది చేస్తా ఉంటే తెలుస్తూ ఉంటుంది మా బాధ. ఎవరికైనా ఫీల్డ్ మీద ఉండేవి చేసేటోనికి దాని బాధ ఏంది, దాని తీవ్రత ఏంది, కష్టం ఏంది, నష్టం ఏంది అన్నీ తెలుస్తూ ఉంటాయి. చెప్పడానికి ఏముంది? చెప్పొచ్చు, మస్తుగా చెప్పొచ్చు. చేసేటోళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అయినా అంటున్నాడు ఇక్కడ, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నమ్మకముగా ఉంటే నీకేమి ఇస్తానంటే, వాళ్లకు పోస్టులు వస్తాయి కావచ్చు, వాళ్లకు పైసలు వస్తాయి కావచ్చు, కానీ మీకేమొస్తుంది తెలుసా? నిత్య జీవం. నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఇది ఎవరు చేసిన వాగ్దానం? ఎవరు చేసిన ప్రామిస్? యేసు ప్రభువుల వారు చేస్తున్నటువంటి ప్రామిస్ ఇది. మరి యేసయ్య అవునని చెప్పి కాదనేటువంటి వాడా? కాదు. అవునంటే అవునన్నట్టుగానే ఉంటాడు. కనుక ప్రియ దేవుని వారలారా, అంతిమంగా అల్టిమేట్గా మన లక్ష్యం ఏంటి అనంటే, మన అందరి లక్ష్యం ఏంటంటే మరణం తర్వాత మరలా బ్రతకాలి, పరలోకమునకు చేరాలి, నిత్య జీవముతో నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించాలి, సంతోషము సమాధానముతో ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. అది కావాలి అనంటే సంఘములో నీవు నమ్మకముగా ఉండాలి. పరోక్షంగా హెచ్చరించాడు, బయటికి వెళ్ళితే నీవు నా సంబంధివి కావు అని అంటున్నాడు. నీకు బరువులు పడవచ్చు, కష్టాలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, కానీ ఆ కష్టానికి, ఆ శ్రమకి తగినటువంటి ఫలితము నేను ఇస్తాను. అదేంటి అనంటే నిత్య జీవము. నిత్య జీవం. అయితే సంఘములో ఇంతమంది ఉంటే ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలి, ఏం చేయాలి అని అన్నప్పుడు మనకు తెలిసిందే, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మిమ్ములను మీరు సమర్పించుకొనండి. అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి తలాంతులలో ఇక్కడ వెలితి ఏది కనబడితే ఆ వెలితిని పూడ్చడానికి మనము ప్రయత్నం చేస్తూ సార్థకత చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రైట్? నువ్వు పడేటువంటి కష్టం ఎంత, నష్టం ఎంత, నువ్వెంతగా తగ్గించుకుంటున్నావు, ఎంతగా నలింపుకు గురవుతున్నావు, ఎంతగా నువ్వు ఈసడింపుకు గురవుతున్నావు, ఇది ఏవి నేను మరవనురా. అన్నవాడు నా జ్ఞాప్యం ఉంటాడు, పడినవాడు నా జ్ఞాప్యం ఉంటాడు, చెమట ఓడ్చినవాడు నా జ్ఞాప్యం ఉంటాడు, కుర్చీలో కూర్చొని గుర్రాలను మలిపేవాడు నాకు జ్ఞాపకమే ఉంటాడు. ఎవడి కష్టం వాడికి తగిన ఫలాన్ని ఇస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాడు, తప్పకుండా ఆయన న్యాయం చేస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం దేవుని పక్షంగా ఉందాం, యేసయ్య పక్షంగా ఉందాం, మనం సంఘములో ఉందాం. సంఘము కాకుండా మనము సంఘానికి కానీ, యేసయ్యకు కానీ, దేవునికి కానీ, పరిశుద్ధాత్మకు కానీ దూరమై వేరైపోయినటువంటి వారముగా ఉండి నరకము అనేటువంటి చెరలోనికి మనం వెళ్ళకుండా జాగ్రత్త పడదాం. మనకు కావలసింది నిత్య జీవం అయినప్పుడు మనము సంఘములో ఉందాం. అంటే సంఘములో ఉన్నప్పుడు ఇప్పుడు యాకోబుకు వచ్చిన శ్రమే పేతురుకు వచ్చిందా? పేతురుకు వచ్చినటువంటి శ్రమే మన ఇండియాకు వచ్చిన ఎవరైనా తోమాకున్నదా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్.
వారి వారి సమయాలు ఉంటాయి, వారి వారి సమయాలు ఉంటాయి. ఇప్పుడు నీకు దెబ్బ పడగానే ఇంకొకరికి దెబ్బ పడాలనేది ఏమి లేదు. ఇప్పుడు నీకు జ్వరం రాగానే ఇంకొకరికి జ్వరం రావాలని ఏమి లేదు. వారి వారి పరిస్థితులను బట్టి. ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను. ఈ నిలబడి ఉంటే ఇదిగో నా కాలు భారం మోస్తున్నాయి, నా మెదడు ఒక శ్రమ పడుతున్నది. మరి మిగతా అవయవాలకు ఏం లేదు కదా అని చెప్పి వాటిని మనం వేరుగా ఆలోచించడానికి ఉండదు కదా. వాటి పనులు చేసేటప్పుడు వాటి బాధ్యతలు, వాటి బరువులు, వాటి కష్టాలు వాటికి ఉంటాయి. అవునా? ఒక బరువు లేపాలి అన్నప్పుడు చేతులు అవి పడే కష్టం అవి పడుతూ ఉంటాయి. మెదడా నువ్వేమైనా మోస్తానవా, నీకు తెలుస్తుందా, అవి పట్టుకో అన్నావు కానీ అని చెప్పి మనం మెదడును ఆక్షేపించలేము. అన్నిటికీ అవయవాలు ఇచ్చాడంటేనే అన్నిటికీ ఆ సంబంధితమైనటువంటి పనులు ఉంటాయి. వాటి వాటి పనులకి వాటి వాటి సమయాలంటూ ఉంటాయి. ఆ సమయానుసారంగా నేను ఒక అవయముగా ఉన్నాను. ఈ అవయముగా ఉన్నటువంటి నేను నాకు ఏ పని అప్పగించబడిందో అది ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో చేసుకుంటూ నేను నా దేవునికి యేసయ్య పరిశుద్ధాత్మకి నమ్మకమైనటువంటి బిడ్డనుగా నేను ఉంటాను అని చెప్పి అలా తీర్మానం చేసుకొని ఉంటూ ముందుకు సాగాలి. అలా దేవుణ్ణి మెప్పించగలగాలి, దైవాశీర్వాదాన్ని పాత్రలు కావాలి, నిత్య జీవాన్ని చేపట్టాలి. మీరు అలాంటి ప్రయత్నం అందరూ చేస్తారని నమ్ముచు ఈ మాటల్ని ముగిస్తున్నాను.